హలో గాయ్స్, ఈరోజు తమిళనాడు ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చేసాయండి. మే 4th కదా. ఈ మండే కోసం చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడు లేని విధంగా ఈసారి డిఎంకే, ఏఐఏడిఎంకే పార్టీతో పాటు టీవీకే అనే ఒక కొత్త పార్టీ కూడా ఉన్నిందండి ఎలక్షన్స్లో, ఈ పోటీల్లో. అంటే అది తమిళగ వెట్రి కళగమని విజయ్ చే స్థాపించబడ్డ పార్టీ అండి. మనందరికీ హీరో విజయ్ తెలుసు, అతని క్రేజ్ తెలుసు, అతని సినిమాలు మనం ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాము. ఈసారి విజయ్ తన పార్టీతో ఫస్ట్ టైం ఎలక్షన్లో నిలబడితే అసలు ఎవరు ఊహించని విధంగా మొత్తం 234 అసెంబ్లీ స్థానాల్లో ఏకంగా టీవీకేనే 107 నియోజకవర్గాలలో భారీ ఆధిక్యాన్ని ప్రదర్శించి ప్రపంచాన్ని సృష్టించాయండి. ఇప్పటి నుంచి చూడాలండి, తమిళనాడు ముఖ్యమంత్రి అయిన విజయ్ గారు ఎట్లాంటి పరిపాలన చేస్తారు, తమిళనాడుని ఇంకా ఎలా అభివృద్ధి చేస్తారో మనము అందరితో పాటు కలిసి చూద్దాం. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. హలో గాయ్స్, తమిళనాడు రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. ఇది అందరికీ తెలిసిందే. ఇప్పుడు చూసారంటే కాంగ్రెస్, లెఫ్ట్, వీసీకే పార్టీస్ మద్దతుతో విజయ్కు పూర్తి మెజారిటీ వచ్చేసింది. 118 ఎమ్మెల్యేతో మ్యాజిక్ ఫిగర్ని చేరుకున్నారు. ఫుల్ మెజారిటీ రావడంతో సాయంత్రం 4:30 విజయ్ గారు గవర్నర్ని కలిశారు. ఎట్టకేలకు టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది. ఇక ప్రమాణ స్వీకార పనులు మొదలెట్టారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. హలో గాయ్స్, టీఎన్ ఎలక్షన్ రిజల్ట్స్లో మళ్ళీ బ్రేక్ వచ్చింది. టీవీకే పార్టీ అధినేత విజయ్ గారు ఇంకా ప్రమాణ స్వీకారం చేయడమే తరువాయి అనుకునే సమయానికి ఐయుఎంఎల్ అనే పార్టీ టీవీకేకు మద్దతు ఇవ్వనట్లుగా వెల్లడించారు. అలాగే వీసీకే పార్టీ టీవీకేతో కలవడానికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పదవి ఇవ్వాలని, అలాగే తిరిచి ఈస్ట్ సీట్ కూడా తమకు ఇవ్వాలని టీవీకేను కోరింది. ఇక మళ్ళీ చర్చలు మొదలయ్యాయి. ఈరోజు 4 గంటలకు వీసీకే తమ నిర్ణయాన్ని ఏంటా అనేది వెల్లడిస్తామన్నారు. ఇప్పుడు తమిళనాడు ప్రజలంతా చాలా ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో గాయ్స్, ఈరోజు సాయంత్రం విజయ్ తనకు మద్దతిస్తున్న సభ్యుల వివరాలతో కూడిన లేఖను గవర్నర్కు అందజేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు తనను ఆహ్వానించాలని కోరారు. ఈసారి గవర్నర్ కూడా ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఇప్పుడు మనమంతా ఎప్పుడా అని ఎదురుచూసే తరుణం వచ్చింది. రేపు ఉదయం 10 గంటలకు నెహ్రూ స్టేడియంలో విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.